హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి జీడీ ఓకేనా. సో ఎస్ఎస్సి జీడీ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మనకి 2024లో అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం ఓకేనా. సో మనకి వేరియస్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి నేను మీకు చెప్తున్నాను ఓకేనా. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయమ్మా. సో రాబోయే ఎగ్జామ్స్కి అండ్ ఎస్ఎస్సి జీడీ మనకి ఆగస్ట్లో కూడా ఉంది నోటిఫికేషన్. సో ఇలా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎస్ఎస్సిలో మనకి ఎక్కువగా రిపీటెడే అడుగుతారు. సో అందుకనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదవడం వల్ల చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఓకేనా. సో ఈ వీడియో కూడా మీరు ఎండ్ వరకు చూడండి. సో క్వశ్చన్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఓకేనా. సో ఇంకెందుకులే వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఫస్ట్ క్వశ్చన్ జనరల్ అవేర్నెస్. విచ్ స్పోర్ట్ ఈస్ ప్లేడ్ బై ద ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అనాంక అలాంకోమని. సో మన అనాంక అలాంకోమని సో ఏ స్పోర్ట్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ అంటే మా స్క్వాష్ ఓకేనా. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కూడా చెప్పొచ్చు ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ బిగ్. When the theory of relativity transformed the landscape of physics, this theory majorly contributed to design the quantum mechanics. సో మనకి థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకి క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించింది అంటే ఫిజిక్స్ ఓకేనా. సో దీన్ని ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మా. అండర్ ద ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY ఆఫ్ హౌస్ హోల్డ్స్ ప్రొవైడెడ్ జన్ధన్ అకౌంట్ ఇన్ మధ్యప్రదేశ్ యాజ్ ఆన్ ఆగస్ట్ 9 to 2023. సో మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన హౌస్ హోల్డ్ స్కీమ్స్ అనమాట. సో వీళ్ళు హౌస్ హోల్డ్ స్కీమ్స్ 100%ని పర్ఫామ్ చేశారు అని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్వే అనేది కండక్ట్ చేశారనమాట ఓకే. సో మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి which of the following articles of the Indian Constitution mention that no person accused of any offence shall be compelled to be a witness against himself? Article 20 ma. So Article 21 మనకి Article 21 right to education okay. So right to education. నెక్స్ట్ చూసుకుంటే మనకి Article 1 సో యూనియన్ టెరిటరీస్కి సంబంధించి స్టేట్స్కి సంబంధించి ఓకే. Article 17 అన్టచబిలిటీ ఓకే. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే దులీప్ ట్రోఫీ. సో దులీప్ ట్రోఫీ మనకి ఏ స్పోర్ట్కి సంబంధించింది అంటే క్రికెట్ మా ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి 2011 సెన్సెస్ మా. సో లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ 2011 సెన్సెస్లో ఏ స్టేట్కి ఉంది మా? రాజస్థాన్ ఓకేనా. లిటరసీ అంటే చదువుకోని వాళ్ళు ఓకే. సో చదువుకున్న వాళ్ళు అండ్ చదువుకోని వాళ్ళు. సో లోయెస్ట్ లిటరసీ అడుగుతున్నారు కాబట్టి మనకి రాజస్థాన్ ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడమా. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ హెల్ప్డ్ ద ఫార్మర్స్ ఈజ్ రైజింగ్ ద లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. ఫార్మర్స్ ప్లఫ్డ్ బ్యాక్ దేర్ సర్ప్లస్ ఇన్కమ్ ఫర్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. సో ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో రెండు కరెక్ట్ అయిన స్టేట్మెంటే. సో ఫార్మర్స్ వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్ అంటే గ్రీనరీని పెంచుకుంటే అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో అది కూడా కరెక్టే అని చెప్తాము. సమ్టైమ్స్ రావచ్చు రాకపోవచ్చు ఓకేనా. సో వాళ్ళు కూడా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సమ్టైమ్స్ సర్ప్లస్ ఇన్కమ్ తగ్గొచ్చు తగ్గకపోవచ్చు పెరగచ్చు కూడా. సో అందుకని మనం నైదర్ ఏ ఆర్ నార్ బి అని ఓకే. సో మనకి నైదర్ ఏ నార్ బి ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ కలైగ్నర్ మగలీర్ ఉర్మై తోగై దిట్టం. సో ఇది ఒక ఇనిషియేటివ్ అనమాట. సో ది గోల్ ఏంటి అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ది స్టేట్. ఒక స్టేట్కి సంబంధించిన ఉమెన్ ఎంపవర్మెంట్ని డెవలప్ చేయడం కోసం. సో తమిళనాడు అనమాట ఓకేనా. సో మనకి నేమ్స్ అనేవి కొంచెం తమిళనాడు కేరళకి సంబంధించిన వర్డ్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకేనా. సో ఆ సెంటెన్స్లోనే మనకు అర్థమైపోతుంది ఎస్ ఈ తమిళనాడు ఇది కేరళ అని చెప్పి ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మా సరోజినీ నాయుడు సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1925 ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్ యూజ్డ్ టు బి పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో నైబరింగ్ కంట్రీస్ మనకి ఏంటివి మా? పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇంటూ హౌ మెనీ డిస్టింక్టివ్ టైప్స్ ఆఫ్ టెరిటరీస్ వాజ్ ద హర్షవర్ధన డైనాసిటీ డివైడెడ్. సో మనకి హర్షవర్ధన డైనాసిటీ అనేది
ఎన్ని టైప్స్ ఆఫ్ టెరిటరీస్గా డివైడ్ అయిందివా? సో 2 టైప్స్ ఆఫ్ టెరిటరీస్గా డివైడ్ అయిందనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైనాన్స్ కమిషన్ మా. సో ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ ఆర్టికల్ ఏంటిమా? సో ఆర్టికల్ 280. ఓకేనా. సో గ్రీన్ రివల్యూషన్ మనకి దేనికి సంబంధించింది మా? అగ్రికల్చర్ రివల్యూషన్. ఓకే. అదే వైట్ రివల్యూషన్ మనకి మిల్క్కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఇతను ఫేమస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ షెహనై మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఓకేనా. సో మ్యూజిక్ రిలేటెడ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మనకి షెహనై. నెక్స్ట్ చూసుకుంటే మనకి హూ వాజ్ అవార్డెడ్ ద ఉద్యోగ రత్న అవార్డ్ 2023లో ఉద్యోగ రత్న అవార్డ్ సాధించారనమాట. సో మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఆ పర్సన్కి ఇచ్చారు. సో ఎవరికి అంటే రతన్ టాటా. ఓకే. సో ఉద్యోగ రత్న అవార్డ్ గోస్ టు రతన్ టాటా. నెక్స్ట్ చూసుకుంటే మా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ అవార్డ్ ఫర్ ద డ్యాన్స్ ఇన్ ఇండియా? సో మనకి ఇండియాలో హైయెస్ట్ అవార్డ్ డ్యాన్స్కి సంబంధించింది ఏంటి మా? సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సో సర్వీస్ ట్యాక్స్. సో సర్వీస్ ట్యాక్స్ మనకి ఏమొస్తుంది? లైక్ టెలిఫోన్ సర్వీసెస్ కానీ, స్టాక్ బ్రోకర్స్ కానీ, హెల్త్ క్లబ్స్, బ్యూటీ పార్లర్స్, డ్రై క్లీనింగ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి సర్వీస్ ట్యాక్స్ కిందకి వస్తాయి. సో ఇది ఎప్పుడు మనకి ఇనిషియేట్ స్టార్ట్ చేశారమా? సో 1994 టు 1995. ఓకేనా. సో అది స్టార్ట్ అయిన ఇయర్ మనకి 1994 టు 1995. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ ద డాన్స్ ఫ్రమ్ లవాని? సో లవాని మహారాష్ట్రమా. ఓకేనా. నెక్స్ట్ ఇన్ విచ్ స్పోర్ట్ పార్టిసిపెంట్స్ ఆర్ కాల్డ్ ప్యూగిలిస్ట్? సో ప్యూగిలిస్ట్ స్పోర్ట్స్ పర్సన్ని మనం ఏమంటారు? బాక్సింగ్. ఓకేనా. ఇది రిపీటెడ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ లాజర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ లడాక్ అండ్ టిబెటన్ కమ్యూనిటీస్ మార్క్స్ ద న్యూ ఇయర్ ఫెస్టివల్. మనకి లాజర్ ఫెస్టివల్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ న్యూ ఇయర్ ఫెస్టివల్ అని కూడా అంటాము. సో దీన్ని ఎక్కువగా లడాక్లో సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ టిబెటన్ కమ్యూనిటీస్ కూడా లాజర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు మా. సో ఇది ఏ ఫెస్టివల్ అంటే న్యూ ఇయర్ ఫెస్టివల్, అంటే వాళ్ళకి కొత్త సంవత్సరంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో లడాక్ అండ్ టిబెటన్ కమ్యూనిటీస్ వాళ్ళు. ఓకేనమ్మా. సో ఇది మనకి 20 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ మా. ఓకేనా. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి మా. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అనేవి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.